అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే నాకేమో మిక్స్డ్ కాంబినేషన్స్ కొన్ని కాంబినేషన్స్ అంటే చాలా ఇష్టం. అది నాన్ వెజ్, వెజ్ కాంబినేషన్స్. మా వారికేమో అలాంటి కాంబినేషన్స్ అసలు ఇష్టమే ఉండవన్నమాట. ఇంతకుముందు పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ఉండడంతో ఇలాంటి కాంబినేషన్స్ అంటే కేజీ కూర తెచ్చి ఇంకొక కేజీ వెజిటేబుల్స్ వేసి చక్కగా కూర వండి పెట్టేవాళ్ళండి. అది ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు చక్కగా ఇలా తింటే కూరగాయలు అలాగే నాన్ వెజ్ 2 తిన్నట్టుండేది. టేస్ట్ కూడా చాలా బాగుండేది. నాకు ఈ చికెన్ కాంబినేషన్లో కాలీఫ్లవర్ చికెన్, ఇంకా దోసకాయ చికెన్, ఇంకా ఆలు చికెన్ ఇలాంటి కాంబినేషన్స్ అయితే చాలా చాలా ఇష్టం అనమాట. ఈ కాంబినేషన్స్లో మీరు మటన్ ట్రై చేసినా చాలా బాగుంటుంది. ఈవెన్ చిక్కుడుకాయ అంటే నాటు చిక్కుడుకాయ ఉంటుంది కదా, నాటు చిక్కుడుకాయ మటన్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో మా వారికేమో అలాంటి కాంబినేషన్స్ అస్సలు నచ్చవు. బట్ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ ఇంకా నాన్ వెజ్ కూడా కలిపితే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంగా నేను ఈసారి ఇలా దోసకాయ చికెను చేశానన్నమాట. అయితే టేస్ట్ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ తెలిసిన రెసిపీనేనండి, కొత్తగా నేను నేర్పించేదేమీ లేదు. బట్ నా స్టైల్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, నా స్టైల్ ఆఫ్ కుకింగ్. ఓకేనా? ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి హీట్ చేసుకోండి. వేరుశనగ నూనె పోయండి. నూనె హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని చక్కగా మగ్గనివ్వండి. అలాగే టమాటా ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని చక్కగా మగ్గనివ్వండి. ఆ తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి చక్కగా మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేసేసి అలాగే శుభ్రంగా కడుక్కున్న చికెన్ కూడా వేసేసి చక్కగా కలుపుకోండి. ఇది ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేస్తే ఆల్రెడీ టమాటాలోనూ వాటర్ ఉంటుంది, దోసకాయలోనూ వాటర్ ఉంటుంది, చికెన్లో కూడా ఒక మాదిరిగా వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తో చక్కగా మగ్గనివ్వండి. అప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆ తరువాత రుచికి తగినంత కారం, ఉప్పు ముందే వేసేసుకున్నాం కాబట్టి కారం కూడా వేసుకొని చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా మూత పెట్టేసేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు చక్కగా సిమ్లో ఉడకనివ్వండి. బాగా సిమ్లో ఉడికితేనే అది టేస్ట్గా ఉంటుందండి. హైలో మాత్రం పెట్టకండి, గుర్తుపెట్టుకోండి. ఇక ఇలా కళాపెళామంటున్న కూర మీద చక్కగా ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని, ఎందుకంటే మసాలాలు మొత్తం అన్నీ మనం యాడ్ చేసేసాం కాబట్టి ఇంకా ప్రత్యేకించి ఇక మసాలా, గరం మసాలా ఏమీ వేయకర్లా. ఎందుకంటే మనం వేసిన మసాలాల్లోనే గరం మసాలాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా ఒకసారి కాంబినేషన్స్ ఆఫ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ వండుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలా ఇష్టమా? కామెంట్